దానికని ఇప్పుడు మేము కూడా అక్కడ బీజేపీ పార్టీ నుంచి ముందు నుంచి 5 సంవత్సరాల నుంచి అది ఆశించే పనిచేస్తున్నాము. ఓకే. సరే పార్టీ రేపు ఇక ఆశావాళ్ళు చాలా మంది ఉంటారు అడిగేటానికి టికెట్లు ఈరోజు ఎక్కడ ఇలా మోడీ గారి హవా ఉంది కాబట్టి ప్రతి దగ్గర అరే ఎక్కడైనా గెలవచ్చు కదా అనేది ఒకటి ఉంది. గెలుస్తారా? మల్కాజ్గిరి గెలుస్తారా? అంటే 100% గెలుస్తారు. దానిలో సమస్య లేదు. దానిలో బీజేపీ మల్కాజ్గిరి కాదు మొత్తం 17 నియోజకవర్గాలు కూడా మేము వీళ్ళు టార్గెట్ చేసి 12 మేము గెలుస్తామని నాకు ఆశ ఉంది. తెలంగాణలో బీజేపీ 12 గెలుస్తుందా? గెలుస్తుందని ఇప్పుడు మాకు కాంగ్రెస్ టీఆర్ఎస్ వెనక పోయినట్టు లెక్క. 100% అండి. దాంట్లో ఏం లేదు. కాంగ్రెస్ అనేది ఇక మళ్ళీ పాత రోజులే వస్తాయి మాకు తెలిసినట్టు. బీఆర్ఎస్గా మాకు ఉండనే ఉండదు మాకు లెక్కలు తెలంగాణలో మా లెక్కలు. కానీ మేమే పోరాటం చేస్తాం, మేమే తెలంగాణ కోసం గలం విప్పేది అని తెలంగాణలో ఆయన ఆ మాట మాట్లాడడం కూడా కొంచెం కష్టంగానే ఉంటుంది. సరే ఇవన్నీ వచ్చింది, ఆయన 2 సార్లు ముఖ్యమంత్రిగా చేశాడు, అన్ని చేశాడు, ప్రజలందరూ కూడా గమనించారు ఆయన అనే ఈరోజు 3వ సారి తిరస్కరించారు ఆయన. ఓకే. ఎందుకంటే చేస్తున్న కరప్షన్ కానీ ఇది కానీ ఆయన అభివృద్ధి అనేది ఆయన సొంతంగా ప్లానింగ్తో పోవడం అనేది పబ్లిక్ నచ్చలేదు. అందరితో కలిసి ప్రజాస్వామ్యంలో అందరితో మాట్లాడి ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తేనేమో చాలా బాగుండేది. ఆ విధంగా కాకుండా నేనే అనే వరకు అది కొంచెం ప్రజల్లో కూడా విరక్తి వచ్చింది. మాకు కూడా ముందు నుంచి నేను కూడా ఆ విధంగా మాట్లాడినప్పుడే తెలంగాణ నేనే తెచ్చాను అన్నప్పుడే మాకు బాధ అనిపించింది. మేము కూడా పోలీస్ స్టేషన్లో అరెస్ట్ అయినాం, మేము కూడా 2 రోజులు జైల్లో ఉన్నాం, అన్ని రకాలుగా పనిచేసాం మేము కూడా. కానీ ఓరం బయట చెప్పుకున్నారు, చెప్పుకోలేకపోయాం అంతే. తప్పించి 2 రోజులు ఆయన ఎక్కువ చెప్పుకున్నాడు కాబట్టి ముఖ్యమంత్రి అయ్యాడు. ఓకే. కానీ వాళ్ళేమో తెలంగాణ నేనే అంటారు, బీజేపీలో ఏమో